హాయ్ గైస్! ఫైనల్లీ నా హెయిర్ కట్ వీడియో చాలామంది చాలా సార్లు అడిగారు అప్‌లోడ్ చేయమని చెప్పి. నాకే టైం లేక తీసుకోలేదనమాట. సో, ఫైనల్లీ ఐయామ్ హియర్. మీకు ఒకవేళ రా వీడియో కావాలి అనుకుంటే నేను రా వీడియో కూడా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాను. యూ జస్ట్ కెన్ లైక్ యూట్యూబ్‌లో ఎళ్లి రీసెంట్ షార్ట్స్‌లో ఉంటది. దాని కింద లాంగ్ వీడియో అటాచ్ చేస్తాను. అక్కడికెళ్లి చూసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో, నేనిక్కడైతే కొన్ని క్వెషన్స్ ఆన్సర్ చేద్దామనుకుంటున్నాను. కామన్‌గా నాకు ఇన్‌స్టాలో వచ్చే క్వెషన్స్. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి నేనెప్పుడు అండ్ ఎందుకు చేసుకున్నాను హెడ్ షేవ్? నేను ఫోర్త్ ఇయర్ ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు చేసుకున్నానండి. ఇట్స్ వెరీ లైక్ డిఫరెంట్ టైమ్. ఎందుకంటే అప్పుడు మా కాలేజ్‌లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఉండేవాళ్ళు. ఎందుకు చేసుకున్నాను అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నేను అంటే నా 19 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నా లైఫ్ కొంచెం అప్స్ అండ్ డౌన్స్‌లోనే ఉంది. ఐ've ఆల్వేస్ బీన్ సో మచ్ ఆఫ్ ఎమోషనల్ టర్మాయిల్. సో, అలాంటి ఒక ఫేజ్‌లో ఉన్నాననమాట. మా నాన్నగారు కూడా చనిపోయారు అండ్ ఐ వాస్ ఫేసింగ్ ఎ లాట్ ఒక్కటని కాదు. అండ్ అండ్ నీలు రిలేషన్‌లో ఉన్నాము. అప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. సో, నేనెక్కడో ఎవరో చెప్తే విన్నాను. ఇలా హెడ్ షేవ్ చేసుకొని నేను తిరుపతిలోనే చదివేదాన్ని బై ది వే. అండ్ హెడ్ షేవ్ చేసుకుంటే ఎమోషనల్ టర్మాయిల్ తగ్గుతుంది అని చెప్పేసి. సో, అందుకనే వెంటనే వితౌట్ ఎనీ సెకండ్ థాట్ మా అమ్మని అడిగాను. వేరే మదర్స్ అయితే వద్దని చెప్తారు. ఇదేమైనా టైమా అని. కానీ మా అమ్మ అర్థం చేసుకుంది. అండ్ షీ సెడ్ ఓకే. దాని తర్వాత ఎళ్లి హెడ్ షేవ్ చేసుకున్నానండి. అండ్ ఎమోషనల్ టర్మాయిల్ చాలా వరకు తగ్గింది. దట్ ఈస్ రియల్లీ వెరీ గుడ్. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్స్ విచ్ ఐ హావ్ టేకెన్ అనమాట. సో, ఇంకో క్వెషన్ వచ్చేసి మీరెలా సొసైటీని ఫేస్ చేశారు హెడ్ షేవ్ తర్వాత అని చెప్పేసి. సీరియస్‌గా నేను ఈ క్వెషన్‌కి ఎలా ఆన్సర్ చేయాలో తెలీదు. సొసైటీని ఫేస్ చేయడం ఏంటో గూడా నాకు అర్థం కాలేదు. ఈ క్వెషనే అర్థం కాలేదు నాకు. ఎందుకంటే సొసైటీని ఫేస్ చేయడానికి మనం సిగ్గుపడేది మనం తప్పు చేసినప్పుడు మాత్రమే. సో, హెడ్ షేవ్ చేసుకునేదేం తప్పు చేసే విషయం గాదు. సో, ఐ ఫెల్ట్ వెరీ ఓకే. నాకేం అది పెద్ద డిఫరెన్స్ అనిపియలేదు. ఇన్‌ఫాక్ట్ నేను గుండు చేసుకోయిన తర్వాత ఐ ఫెల్ట్ సో రిలీవ్డ్ అండ్ హ్యాపీ. నా బాధలన్నీ జుట్టయితే వదిలేసాను. నా బాధలు కూడా వదిలేసి అక్కడ దేవుడి దగ్గర పెట్టాను. దేవుడి పాదాల ముందు పెట్టాను అనిపిచ్చింది నాకు. ఎవ్రీ టైమ్ నాకలానే అనిపిస్తుంది. నేను వెళ్లి అక్కడ హెయిర్ ఒకటే ఆఫర్ చేయను. నా ప్రాబ్లమ్స్, నా నెగటివిటీ ఏవన్నా ఉంటే అన్నీ తీసుకోమని చెప్పి గాడ్‌కి చెప్తాననమాట. సో, థాట్స్ మై థింగ్ బిహైండ్ థట్. సో, ఇంకొకటొచ్చి మీరు హెయిర్ పెంచుకుంటారా అక్క? లేకపోతే బాయ్ కట్‌లోనే ఉంటారా? అని జెప్పేసి గ చాలా క్యూట్ క్వెషన్ అనిపిచ్చింది. నేను హెయిర్ గ్రో చేసుకుంటానండి. కానీ నాకు ఇప్పుడెందుకు అంటే ఆహ్, నాకు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ హెయిర్ షేవ్ జేసుకోవాలి. అదొక మొక్కుంది. సో, దాని తర్వాత పెంచుకుందామని